హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. హూ ఈజ్ దిస్? ఈ యొక్క వీడియోలో అసలు నేను ఎవరు, ఈ యొక్క ఛానల్ పర్పస్ ఏంటి, మరియు ఈ యొక్క ఛానల్ యొక్క నెక్స్ట్ గోల్ ఏంటి అనేది తెలియదలుచుకున్నాను. మొదటి విషయం వచ్చేసి అసలు నేను ఎవరు. మీలో చాలా వరకు తెలుసు, నా పేరు కోపూరి నరేష్. మరియు ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరికీ తెలియజేస్తున్నాను, నా పేరు వచ్చేసి కోపూరి నరేష్. నేను SRN BGNR గౌడ్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఫైనల్ ఇయర్ BA చేస్తున్నాను. నా యొక్క నెక్స్ట్ మూవ్ వచ్చేసి MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, CP గెట్ ఉన్నదో, మరియు నేను వేరియస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ లాసెట్, BED, MBA, MCA ఈ యొక్క ఎగ్జామ్స్కి వాటి యొక్క వివరాలు కూడా ప్యాటర్న్ కూడా తెలుసుకొని వాటి యొక్క పూర్తి సమాచారాన్ని మీకు తెలియచేయడమే ఈ యొక్క ఛానల్ యొక్క పర్పస్. ఫర్ విచ్ పర్పస్ ఈస్ దిస్ ఛానల్ ఫర్ అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ఛానల్లో మీకు CP గెట్ కానివ్వండి, కొంతమంది మనలో ఉంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండి నెక్స్ట్ ఏం చేయాలి అని కొంచెం తెలుసుకోవాలని ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఛానల్ హెల్ప్ చేస్తుంది. కొందరు PG చేద్దాం అనుకుంటారు. PG ఎలా చేయాలి అనేది వారికి కొంచెం సమాచారం మాత్రమే తెలుసుంటుంది. ఈ యొక్క ఛానల్ ద్వారా పూర్తి సమాచారం, అసలు PG అంటే ఏమిటి, దాంట్లో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, దానికి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్స్ రాయాలి, ఎప్పుడు రాయాలి, నోటిఫికేషన్స్ ఎప్పుడు పడుతుంది, ప్యాటర్న్ ఫుల్ ప్యాటర్న్ ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఎగ్జామ్కి, CP గెట్ ఎలాగో, లాసెట్కు, BEDకి ప్రతి ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్క మూవ్ని ఈ యొక్క ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే వేరియస్ నోటిఫికేషన్స్ లైక్ TSPSC నుండి రిలీజ్ అయ్యే Group 1 నోటిఫికేషన్ కానివ్వండి, Group 2 నోటిఫికేషన్ కానివ్వండి, Group 3 ఆర్ ఎల్స్ Group 4 ఇటువంటి నోటిఫికేషన్స్ యొక్క ప్రతి సమాచారాన్ని ఈ యొక్క ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే హయ్యర్ పోస్ట్స్ ఉన్నాయో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో, సివిల్ సర్వీసెస్, IPS, IAS ఇటువంటి ఎగ్జామ్స్కి కూడా రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలియజేయడానికి ఈ యొక్క ఛానల్లో నేను ప్రయత్నిస్తాను. మరియు నా దగ్గర ఉన్నంత వరకు సమాచారాన్ని మరియు ఇంకొన్ని విధాలుగా జెన్యూన్ పర్పస్లో రీసెర్చ్ చేసి ఈ యొక్క ఛానల్లో వీడియో చేసి మీ ముందు ఉంచడానికి నేను ట్రై చేస్తాను. మరియు ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి చెప్పడమే కాదు, వీటిలో గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఛానల్ ద్వారా. అంటే అసలు ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను లాసెట్ చేయాలి అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లాసెట్ చేయాలనుకుంటున్నాను, గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే లాసెట్ అంటే ఏమిటి, ఒక పాయింట్, లాసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, సెకండ్ పాయింట్, లాసెట్ యొక్క సిలబస్ ఏంటి, అంటే ఆ యొక్క సిలబస్ ఏమేమి చదివితే లాసెట్ మనం క్లియర్ చేయగలుగుతాం, అఫీషియల్ సిలబస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మరియు లాసెట్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, మరియు నెగిటివ్ మార్కింగ్ ఉన్నదా లేదా, ఎన్ని మార్క్స్కి వస్తే మనకి ఎంత మార్క్స్ వస్తే, లేకపోతే ఎంత ర్యాంక్ వస్తే మనకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది, మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్స్ కూడా ఇన్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఎలా అంటే బయట ఆన్లైన్ షాప్స్ దగ్గరికి వెళ్తే మోర్ దెన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు నా వీడియో చూసిన తర్వాత విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిల్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేలా నేను మీకు తెలియజేస్తాను. అది లాసెట్ అవనివ్వండి, CP గెట్ అవనివ్వండి, BED సెట్ అవ్వండి, MBA, MCA ఏదైనా, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ లేకపోతే జాబ్ పర్పస్ ఏ విధంగా అయినా మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ ఈ యొక్క ఛానల్ ద్వారా క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరియు
ఆ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎలా చూసుకోవాలి, మరియు ఎన్ని మార్క్స్ వచ్చేవి, ర్యాంక్ ఎలా ఉన్నది, వెబ్ ఆప్షన్స్ అంటే ఏమిటి, మనకు ఏ కాలేజ్ సీట్ అలాట్ అయింది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రతిదీ ఇన్ డీటెయిల్ మీకు ఒక లా సెట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా లా సెట్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లా సెట్ మీకు కాలేజ్లో అడ్మిషన్ కంప్లీట్ అయ్యే ఫుల్ ప్రాసెస్ని ఈ యొక్క ఛానల్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. లా సెట్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే మీరు ఎంఏ చేయదలుచుకుంటే ఒక సబ్జెక్ట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎంసీఏ చేయదలుచుకున్న బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇలా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళాలనుకుంటున్న ప్రతి దాని గురించి వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరియు మీకు వచ్చేసి ఫుల్ ఆఫ్ గైడెన్స్ విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిఫైడ్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేయడం జరుగుతుంది. మరియు ఫర్ విచ్ పర్పస్ ఈస్ ఛానల్ ఫర్ అనేది మీకు క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ విషయం వచ్చేసి వాట్స్ నెక్స్ట్, మన యొక్క ఛానల్ యొక్క నెక్స్ట్ మూవ్ ఏంటి. నెక్స్ట్ మూవ్ వచ్చేసి ఇప్పుడైతే మనం చూస్తున్నాం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వారికి వేరియస్ ఎంట్రన్స్ టెస్ట్స్కి అయితే నోటిఫికేషన్స్ పడుతున్నవి. ఎంబీఏ నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయినది. ఎంబీఏ చేయదలుచుకున్న వారికి అప్లికేషన్ ఎలా చేయాలి, ప్యాటర్న్ ఏంటి, మరియు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అఫీషియల్ సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఎలా మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలనేది కూడా ఈ యొక్క ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. మరియు బీఈడీ సెట్ కూడా రిలీజ్ అయింది, లా సెట్ కూడా రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన వీడియోలు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు నా యొక్క వీడియోస్ నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి వీలవుద్ది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.